కోసంగానే ఇది జరిగిందంటారా? లేకపోతే నిజంగా మొలకల చెరువులో యూనిట్ పెట్టి కొంత సప్లై చేసిన తర్వాత పోలీసులు గుర్తించి లేదు పట్టుకున్నారనుకుంటారా? మీకు ఖచ్చితంగా యూనిట్ పెట్టి వ్యాపారం చేద్దామని కాదు, నేను బద్నాం చేద్దామనే చేసుంటారు. హుహు. ఉభయతారకంగా ఉంటది, స్వామి కార్యము స్వకార్యము ఓకే. రెండు ఉంటాయి. ఈ ఆహా! కల్తీ వ్యాపారం చేసుకోవచ్చు, వీళ్ళు బద్నాం చేయొచ్చు, డబ్బు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి, నా సిక్స్త్ సెన్స్ ఏమంటుందంటే హ్మ్. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రావడేమో అనుకుంటున్నాను నేను. రావాలి. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చిన ప్రకారం ఉండి రావాలి కదా సార్. ఎవరండి అతను రాకపోతే ఏం పీకుతారండి, నాకు చెప్పండి ఒకసారి మీరు. హ్మ్. అతను రాడు ఏం చేస్తారు చెప్పండి. అతను విచారణకు హాజరు అవ్వట్లేదు, ఏం చేశారు? 12 సంవత్సరాల 2 నెలలు అయిపోయింది అతను బెయిల్ వచ్చి. ఎన్ఐఏ కోర్టుకి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళలేదు. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు వాళ్ళందరూ అలాగే ఉండిపోయారు. హ్మ్. ఇష్టమని మాట్లాడుతున్నాడు ఆయన ఇక్కడ. ఏదో చెప్పాడు కదా సార్ మొన్న ఆయన. కాదు, మెడికల్ కాలేజీల విషయంలో కోర్టు సంతకాలు పెట్టిస్తాం, గవర్నర్ దగ్గరికి వెళ్తాం, మేము దానిపైన నిరసన చేస్తాం, అవసరమైతే నేను రోడ్డు మీద కూర్చుంటాను, మనం రచ్చబండ పెడదాం అన్నీ అనేది చెప్పేసి వెళ్ళారు కదా పోయేటప్పుడు. అవన్నీ కూడా అక్కడ ఆ రోజు ఇప్పుడు ఒక స్పీకర్ గారిని, ఒక శాసనసభ సభాపతిని వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రివిలేజ్ కమిటీ ఏం చేస్తున్నారు నాకు అర్థం అవట్లా. ఆయన ఎందుకు పిలిపించలేదో. ఇంకోటి చెప్తున్నానండి, అతనికి ఏముందని వస్తాడండి ఇక్కడ, తల్లితోటి చెల్లితోటి దూరం. ఇక్కడ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు కూడా చాలా మంది అతనితో రాసుకు పూసుకు తిరిగిన వాళ్ళందరూ కూడా గాయబైపోయారు. ఉన్నవాళ్ళు కూడా రేపో మాపు దూకేయడానికి చూస్తారు. ఏదైనా ప్రత్యామ్నాయం దొరికితే ఏ బొత్స సత్యనారాయణ గారో రెడీ అయితే ఆయన వెనకాల పోతారు. ఇక్కడ ఉన్న డబ్బులు చాలా 3 వంతులు తరలించేసాడు. కాకినాడ పోర్టు చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా 3 వంతులు వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఇంకేమన్నా ఉన్న చిల్లా చెత్తగా ఏమైనా ఉంటే కూడా ఈ హైదరాబాద్ లో అక్కడ కూడా సిబిఐ ఈడీ సీజ్ అయిన దాని మీద 10 రెట్లు ఉంది. అతను కొల్లగొట్టింది అది ఏం మాత్రం ఉంటే పోతే ఇక్కడ తిరిగి అతను వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఒక్క అడుగు దూరంలో సిట్ ఉంది, లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే పాత కేసులో బెయిళ్ళన్నీ ఖచ్చితంగా రద్దు అయి తీరాలి. ఎవడు ఆపాలనుకున్నా, ఎవడు సాయం చేయాలనుకున్నా, ఎవడు కాపలా కాద్దాం అనుకున్నా అవదండి. ఇంకా అప్పుడు 1 by 1 ఒకటి దానికన్నా ఒకటి అతని మీద కేసులు ఎవరు వద్దనుకున్నా, అతను ఔదార్యం చూపిద్దాం అనుకున్నా చూపించలేరు. అతను జీవితకాలం కఠిన కారాగారం శిక్ష పడకుండానే కారాగార వాసం అనిపించాలా. అక్కడ ఉన్నప్పుడు ఎందుకు వస్తాడు? ఆ పిల్లలు అక్కడే ఉన్నారు, భార్య భర్తలు వెళ్ళారు, ఉండిపోతారు అక్కడ. ఏం చేస్తారు? ఎవరున్నారు? అతను రప్పించగలరా? లెక్కర్ మాల్యాన్ని రప్పించగలిగారా? దీని సమాజం చెప్పండి, రప్పించగలరని ఎవరన్నా? చూద్దాం సార్, వస్తారా లేకపోతే రారా, వారికి ఇచ్చిన టైం ఉంది కాబట్టి. ఏదో చెప్పారు 19th 23rd వస్తామని ఏదో చెప్తున్నారు, స్పెసిఫిక్ డేట్ కూడా. మనకు అతను రావడానికి రాకపోవడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ఈ సిట్ దర్యాప్తు బృందం ఇప్పుడు మళ్ళీ చేసిన సిట్ గాని వీళ్ళు ఇమీడియట్ గా ముందు అతను తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేయాలా, ఆలస్యం చేయకూడదండి. ఎందుకంటే మనం విధం చెడినా ఫలితం దక్కాలి. ఒకవేళ నిజంగా అతన్ని మీద కేసు ఫైల్ చేసి వాళ్ళు తప్పు చేశారని అందరూ ప్రజలు నమ్ముతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వం గారు అతను సానుభూతి వస్తుందేమో, అయ్యేడు మోహం వేసుకుని మళ్ళీ తిరుగుతాడేమో, అలాంటి ఆలోచన ఏమంటే అన్ని వదులుకోవాలి అర్జెంట్గా. ఎందుకంటే ప్రజలు చాలా అసహనంగా ఉన్నారండి ఈ విషయంలో మాత్రం. ప్రభుత్వం దయచేసి, ఈ ప్రభుత్వం నిజంగా బ్రహ్మాండమైన ఒక అద్భుతం జరిగింది ఇవాళ. నిన్న ఒక అద్భుతం జరిగింది అమరావతిలో, రేపు మళ్ళీ ఇంకోటి జరగబోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడి వచ్చింది ఇవాళ. ప్రజలందరూ ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఆ సంతోషాన్ని ఎంజాయ్ ఈ పాము ఇక్కడే తిరుగుతూ ఉంది, కాళ్ళకి చుట్టుకుంటుంది ఈ కట్ల పాము, ఎప్పుడు కరుస్తుందో తెలియదు అనేటువంటి భయంతో ఉన్నారు. కాబట్టి అర్జెంట్గా ఈ భయాన్ని తొలగించాలి. ఇతని మీద కఠిన జోగి రమేష్ మీద సార్ అదే అక్కడికి వస్తున్నా అర్స్మల్ గారు, ఈ కేసులో లిక్కర్ కేసులో హ్యాబిచువల్ అఫెండర్ అతని మీద కఠినాతి కఠినమైన చర్య తీసుకోవాలి. ఎట్లా సార్ ఇదంతా కూడా ఆయన కుట్ర అంటున్నారు, కానీ వసంత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ బయట పెడితే ఆయన ఇంటికి సంబంధించి ఉన్నటువంటిది ఎవరెవరు వచ్చారో ఎవరెవరు వెళ్ళారో అన్ని బయటకు వస్తాయి అంటున్నారు. ఆ పని చేసే పరిస్థితి ఉందా? మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఆయన కుట్రదారుడిగా గుర్తించేటువంటి పరిస్థితి ఉందా? కేవలం ఇదేదో రాజకీయంగా ఒకరినొకరిని విమర్శించుకునేంత వరకే పరిమితం అవుతుంది? శ్రీహరి గారు, ఇప్పుడు మనం సగటు పౌరుడిగా మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు నిన్న ఆయన గురించి ఇప్పుడు ఆ జనార్దన్ రావు ఈ కేసులో ప్రథమ ముద్దాయి. అతను ఒక విషయం చెప్పాడు, మీరు ఎవరినైనా విచారణ చేసినప్పుడు వాళ్ళు అందించిన సమాచారం ఆధారంగా మిగతా వాళ్ళని అదుపులో తీసుకుంటారు. ఇంకా అదుపులో ఎందుకు తీసుకోలేదు అనేటువంటి డిపార్ట్మెంట్ చెప్పాలి సమాధానం. ఎందుకంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గౌరవం ఉంది. వాళ్ళు నిన్న ఇప్పుడు జడ్జి గారు చేసిన వ్యాఖ్యలు చూసి మాకు చాలా బాధ కలిగింది.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ పోలీస్కి ఈ రకమైన దుర్గతి పట్టటువంటిది, వాళ్ళు ఇలాగా మాట పడటమైనటువంటిది ఒక అవమానకరంగా అనిపిస్తుంది ఒక పౌరుడిగా. మరి ఇటువంటి పరిస్థితులు అతని పట్ల ఇంకెందుకు అంటే వాళ్ళు అలా ఆ పారిపోయడం? కేసు విషయంలో అట్లా చేశారు కాబట్టి ఆడ వ్యాఖ్యానించాల్సి వస్తుంది. వాళ్ళు ఉదయాన్నే మళ్ళీ వెళ్ళారు హడావుడిగా తిరుమలకి. ఇప్పుడు ఈ పరారిలో ఉన్నాడా ఈ Yes. విషయం మాత్రం Hmm. వాళ్ళు అర్జెంట్ గా జోగ్రమైన అదుపులో తీసుకోవాలి. Right. చెప్పండి, పోలీస్ సమక్షంలో చెప్పండి అతను నిజాయితీ పరుడు, అతను చేసిన తప్పు లేదనుకోండి, వెంటనే మన వాళ్ళు నోటీస్ ఇచ్చి పంపిస్తారు, ఒక కూల్ డ్రింక్ కూడా ఇస్తారు. రైట్. ఎస్, చూద్దాం సార్. మొత్తానికైతే మాత్రం ఈ కేసు చివరికి ఏ మలుపు తిరగబోతోంది, ఎవరెవరు దీంట్లో సూత్రధారులు, ఎవరెవరు పాత్రధారులను గుర్తిస్తారు పోలీసులు. సిట్ కూడా వేశారు ఆల్రెడీ. 3, 4 టీములు కూడా బయట కూడా తిరుగుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో, బెంగళూరులో మంత్రి గారు కూడా నిన్న చెప్పారు ఈ టీములు కూడా ఫామ్ చేశామని చెప్పి. ఈ టీంలు ఏం గుర్తించబోతున్నాయి. సో ప్రస్తుతం జోగి రమేష్ పైన వచ్చినటువంటి ఏదైతే వీడియో ఆధారంగా పోలీసులు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారా, లేకపోతే ఆయన విచారణ పిలుస్తారా, లేకపోతే ఆయన ఇంతవరకు ఆయన చెప్తున్నట్టుగా నా పేరు అసలు ఎక్కడా ప్రస్తావనే లేదు, కేవలం వీడియోలు మాత్రం రిలీజ్ చేసి ఇట్లా కక్ష సాధింపు అంటున్నారు. సో అయితే వీడియో అసలు సీసీటీవీ ఫుటేజ్ గుర్తిస్తే చాలు, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీయండి అని చెప్పి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు డిమాండ్ చేశారు. ఆ రకంగా పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించబోతున్నారా, ఈ వాట్సాప్ చాట్ ఏంటి, ఈ వాట్సాప్ చాట్లు ఎట్లా బయటకు వచ్చాయి, దాన్ని అంతా కూడా వెలికి తీస్తారా, లేకపోతే గూగుల్ టేక్అవుట్ లాంటి